హాయ్ అండి. 28 నడుము సైజు ప్రిన్సెస్ షేప్లెస్ బ్లౌజ్ విత్ షేప్ బెల్ట్తో కడుతున్నానండి. ముందుగా నేను హ్యాండ్స్ అన్నవి రెడీ చేసుకుంటున్నాను. చూడండి, కట్ వర్క్ పెట్టాను హ్యాండ్స్కి. కట్ వర్క్ కదండి, స్లోగానే కుడుతున్నాను నేను. మనం ఈ కట్ వర్క్ ని తిప్పుకునేటప్పుడు సూదిని కిందకి దించుకున్నట్లయితే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. స్టిచ్చింగ్ కూడా నీట్ గా వస్తుంది. ఇదిగోండి, హ్యాండ్స్ అన్నవి ఇలా రెడీ చేసుకున్నాను నేను. ఇక్కడ ముక్కలు ఇదిగోండి హ్యాండ్స్. ఇప్పుడు నేను నెక్ రెడీ చేస్తున్నానండి. ఫ్రంట్ నెక్. ఈ రెండో దాన్ని కూడా సేమ్ ఎలా ఫస్ట్ ఎలాగైతే కుట్టామో అలాగే ఒక 1/2 ఇంచ్
ఖర్చుని లోపల ఫోల్డ్ చేసి ఇదిగోండి డోరీ ఉన్న దగ్గర ఏదో రఫ్ అన్నది లాగుతున్నాను. ఇదిగోండి బ్యాక్ రెడీ అయింది కదా. ఇదిగోండి ఫ్రంట్ని ఈ బ్యాక్ సైడ్ది ఫ్రంట్ది రెండు కలిపి జాయింట్ అనేది చేస్తున్నాండి షోల్డర్ దగ్గర. నేను షోల్డర్ జారకుండా ఓ 1/4 ఇంచ్ ముందుగానే కట్ చేసుకుంటానండి. షోల్డర్ అన్నది జారదు. కటింగ్లోనే ఓ 1/4 ఇంచ్ తగ్గించి కట్ చేస్తాను. రెండోది కూడా హ్యాండ్స్ జాయింట్ సేమ్ సెంటర్ దగ్గర నుండే షోల్డర్ దగ్గర నుండే కుడుతున్నానండి. చంక డౌన్ అన్నీ తీసాను. హ్యాండ్స్ అన్నవి జాయింట్ చేసిన తర్వాత ఇలాగా సైడ్ జాయింట్ ఇలా చేసుకోవాలండి. 2 ఇంచుల ఖర్చుతో పెట్టుకున్నాం కాబట్టి 2 ఇంచుల ఖర్చుతో పెట్టుకోవాలి. అలాగా స్టిచ్ చేసుకుని 2 హ్యాండ్స్ కుట్టేసుకున్న తర్వాత మనం జాకెట్ అన్నది ఇదిగోండి 28 సైజు బ్లౌజ్ అన్నది వచ్చింది. ఇదిగోండి నెక్ ప్యాటర్న్ ఫ్రంట్, బ్యాక్ సైడ్ ఇంతేనండి బ్లౌజ్. డోరీస్ అన్నవి నేను రెడీ చేసి పెడతాను. ఒక 1/2 ఇంచ్ లోతు దీనికి హ్యాండ్ని స్టిచ్ చేస్తాను చూడండి. ఇదిగోండి హ్యాండ్ దగ్గర నేను టక్ అన్నది పెట్టాను చూడండి కొంచెం ఆర్మల్కి. దీన్ని ఈ షోల్డర్ జాయింట్ దగ్గరే పెట్టి కుట్టాలండి. ఈ షోల్డర్ జాయింట్ కుట్టును మనం టక్ పెట్టిన ఆ కొన దగ్గర కరెక్ట్గా కుట్టు అన్నది ఉండాలి. అలాగా ముందు మనము అక్కడ నుండి ఇది షోల్డర్ దగ్గర నుండి స్టార్ట్ చేసినట్టయితే హెచ్చు తగ్గులు ఏమన్నా ఉన్నా మనకి జాయింట్ చేసుకోవాల్సిన ఏమన్నా ఉన్నా కానీ జాయింట్ చేసుకోవడానికి వీలవుతుంది. కానీ మ్యాక్సిమం కటింగ్లో మనం కట్ చేసుకున్నాం కాబట్టి జాయింట్స్ అన్నవి పడదండి. ఒకవేళ జాయింట్స్ పడినట్టు ఉంటే మనం ముందుగానే అతికేసుకుంటాం కదా.
జాయింట్ పడలేదు. ఈ ఎక్స్ట్రా పీసు అలా ఉంచేస్తాను నేను, కటింగ్లో పోద్ది. మళ్ళీ సేమ్ షోల్డర్ దగ్గర నుండి స్టార్ట్ చేసుకోవాలి. ఇదిగోండి నేను చంక డౌన్ ఇప్పుడు కట్ చేయడం మర్చిపోయాను. ఇదిగోండి 1 ఇంచ్ దగ్గర నుండి కుడుతుంటే గుర్తొచ్చిందండి, మిస్టేక్ చేసేది లేకపోతేనే. కుట్టినప్పుడు కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే యూజ్, మనం మర్చిపోయినా అది కుట్టేటప్పుడు హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు మనకి ఇబ్బంది లేకుండానూ ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాము. అందుకని నేను ఏం చేస్తానంటే, మా అమ్మ అలాగే కుట్టింది, నేను అలాగే కుడుతున్నాను. మా అమ్మ అయితే కుట్టేటప్పుడే అన్నీని క్రాస్ బెల్ట్ కట్ చేయడం, ఓపెన్స్ కట్ చేయడం అన్నీ. మనమైతే ఏంటంటే ముందుగానే అన్నీ కట్ చేసుకుని ఉంచుకోవడం వల్ల మనకి ఈజీగా కుట్టడానికి అవుతుంది. మా అమ్మ కాలంలో అయితే ముందుగానే కాదండి, అప్పటికప్పుడు కట్ చేసినట్టు కట్ చేసి చక్కగా 10 నిమిషాల్లో కుట్టినట్టు కుట్టేసింది మా అమ్మ. ఇదిగోండి హ్యాండ్ జాయింట్ అన్నదే చేసాము. రెండోది కూడా సేమ్, నేను ఒక 1/2 ఇంచ్ కట్ చేసుకోలేదు కదా దీనికి, ఇలాగ ఒక 1/2 ఇంచ్ అన్నది కట్ చేసుకుంటున్నాను. చూడండి ఇలా పెట్టి నాకు అలవాటు కాబట్టి ఒకసారితోనే నేను స్టిచ్ చేసేస్తున్నానండి. చూడండి ఇలా ఇచ్చాను. ఇవ్వండి డోరీస్ అన్నవి ఇలా రెడీ చేసి బ్లౌజ్కి స్టిచ్ చేశానండి. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో కావాలంటే కామెంట్ పెట్టండి, మరలా మీకు కటింగ్ అన్నది చూపించి స్టిచ్ అన్నది చేస్తానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.